ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రెసెంట్ నాతో పాటు ఒక అందమైన కుందనాల ముద్దుగుమ్మ హాయ్ శ్రేష్ఠ, ఎలా ఉన్నారు? మంచి మెమరబుల్ మూమెంట్ విత్ సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఏమని చెప్తావు శ్రేష్ఠ? నేను చాలా లక్కీ అనుకోవాలి. ఆయన ఇంటికి పిలిచారు సెకండ్ టైం సీఎం అయినప్పుడు. ఒక పెద్ద కవర్ ఆఫ్ సున్నుండలు ఇచ్చారు అనమాట. అవి తిని ఇలా అయిపోయారా? మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సినిమా అంటే ఏంటి? చిరంజీవి గారితో చేసిన అన్ని సినిమాలు నాకు మెమరబుల్. ఒకసారి కేక్ తీసుకెళ్ళా బర్త్డే కి. నా బర్త్డే కూడా కేక్ కట్ చేయించారు. ఫుల్ వైరల్ ఆ వీడియో కూడా. అండ్ మీ డీపీ కూడా చాలా బాగుంటది, మీకు చెప్పాను ఒకసారి. ఎప్పుడు అదే ఉంటుంది. రౌడీ అల్లుడు డైలాగ్ గుర్తుందా శ్రేష్ఠ? నన్నే చిరంజీవి గారు అనుకో. మీరు హ్యాపీయే కదా? సమరసింహారెడ్డి ఎక్కువ ఎవరు దాంట్లో ఈ అమ్మాయికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది, చెల్లెలుగా మాకు తక్కువ క్యారెక్టర్ పెట్టినారు అని చెప్పి ఎక్కువ గొడవ పెట్టింది ఎవరు? సుజిత మాదర్. మా అమ్మో పేర్లు చెప్పేస్తున్నాను. చెప్పాల్సిందని చెప్పి లాస్ట్ లో పేర్లు చెప్పేసానంట. నేను కలిస్తే ఇక సుజిత అంటదే ఇప్పుడు కూడా, ఇంకా ఇంత పెద్దగా కూడా. యూ టోల్డ్ నో ఎవ్రీథింగ్ ఇన్ రోజు. కొన్ని చోట్ల నేను చూశాను, మనోజ్ని మీరు పెళ్లి చేసుకోవాలి, ఆ ప్రపోజల్ వచ్చింది మీకు, కొన్ని కారణాల వల్ల చేసుకోలేదు. ఏంటి అసలు అది ఆ స్టోరీ? మోహన్ బాబు గారికి బాగుండింది. నా రీజన్స్ నాకుండే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు ఒక అందమైన కుందనాల ముద్దుగుమ్మ. సో సమరసింహారెడ్డి సినిమా మీ అందరికి గుర్తుందా? గుర్తుంటే నిజంగా దాంట్లో ఫస్ట్ బాలకృష్ణ గారు గుర్తున్న తర్వాత గుర్తుండే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన కళ్ళకు అలా కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. బట్ ముగ్గురు చెల్లెల్ని మనం మర్చిపోగలం, ఇప్పటికి కూడా మర్చిపోలేము అనమాట. అండ్ ముఖ్యంగా దాంట్లో కాలు లేకుండా యాక్ట్ చేసిన ఆ చెల్లెల్ని ఎవరైనా మర్చిపోగలరా? ఎస్, మళ్ళీ ఒక్కసారి మన స్క్రీన్ ముందుకి ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. ఆ చెల్లితో చాలా విశేషాలు మాట్లాడదాం. ఆ చెల్లి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. ఎస్, హాయ్ శ్రేష్ఠ, ఎలా ఉన్నారు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం. నేను థియేటర్ లో చూసాను ఆ సినిమా. ఎంత సూపర్ డూపర్ హిట్. అండ్ అన్నా చెల్లెల మధ్య ఉన్న ఆ బాండింగ్ ని అసలు ఎవరు మర్చిపోలేరు ఇప్పటికి కూడా. నిజంగా బాలకృష్ణ గారి సినిమాలు అంటే మనం టక్కన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశ్వర రెడ్డి అని చెప్తుంటాం ఇప్పటికి కూడా. ఆ టైంలో వచ్చిన అవి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టిల్ రిమెంబర్ మీ విత్ దట్. ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకా అయినా కూడా సచ్ అ ప్రామినెంట్ రోల్ అండ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దట్. చాలా అందంగా తయారైపోయారు. థ్యాంక్ యూ. మంచిగా సున్నుండలు సున్నుండలు మా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అలవాటైంది, సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. ఏం చేస్తున్నారు శ్రేష్ఠ? ఇన్ని సినిమాలు చేశారు, సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా. యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా మేజర్ చంద్రకాంత్, మనోజ్ అండ్ మీరే కదా. యా, ఇన్ని సినిమాలు చేసి ఎందుకని స్క్రీన్ కి చాలా దూరంగా ఉండిపోయారు? సమరసింహారెడ్డి లాస్ట్ మూవీ అండి. దాని తర్వాత ఐ వాంటెడ్ టు స్టడీ. నౌ ఐఎమ్ బీటెక్ ఎంటెక్ ఎంఎస్. ఏంటి? బీటెక్ ఎంటెక్ ఎంఎస్. ఓకే, గోల్డ్ మెడల్ కూడా? గోల్డ్ మెడల్ ఎంటెక్ లో వచ్చింది. ఓకే, ఎంఎస్ ఫ్రమ్ షికాగో. వేసుకొని రావాల్సింది మెడల్. అవునా, ఈసారి అది కూడా ట్రై చేద్దాం, బాగుంటది. ఇన్ని చదివేశారు, జీవితాన్ని మొత్తం చదివేశారు. ఇంకా అది అవ్వదేమో, అవుతుంది ఇంకా. ఓకే, బట్ అది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అయింది. మనుషుల్ని చదవడం, జీవితం చదవడం. ఓకే, బట్ ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఇంత మంచిగా యాక్ట్ చేస్తాను, చిన్న ఏజ్ లోనే ఎంత పెద్ద సినిమాలు తీసాను, చాలా మిస్ అయిపోయాను సిల్వర్ స్క్రీన్ ని? రిగ్రెట్ ఎందుకు అంటే, నాకు ఆఫర్స్ వచ్చినవన్నీ నేను నో చెప్పి యాక్చువల్లీ నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు, మా ఇంట్లో ఎవరు లేరు. సో వాళ్ళందరికి ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి, నేను చదివేయాలి ఇది అని చెప్పి ఆపేసాను. సో రిగ్రెట్ గా ఫీల్ అయ్యారు బాగా.
అంటే ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్, కొంతమంది కజిన్స్ వీళ్ళు ఏం చదువుతారులే, బట్ ఐఎమ్ వన్ ఆఫ్ ఫ్రమ్ ద టాప్ స్కూల్స్ గీతాంజలి. కానీ వాళ్ళు ఎవరికి సినిమాలో చేస్తుంది వీళ్ళేం చదువుతారు అన్న ఫీలింగ్ వాళ్ళకి ప్రూవ్ చేయాలని చెప్పి ఐ కంప్లీట్లీ స్టాప్డ్ అనమాట. అది రిగ్రెట్ అవుతా బాగా. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు లేరు అని రాఘవేంద్రరావు గారు ఇప్పుడు కలిసినా కూడా ఎప్పుడు అంటే అది అరే నేను వచ్చినవన్నీ అంటే ఇప్పుడు ఎంతమంది ట్రై చేసుకున్నా కూడా రావట్లేదు కదా, ఇట్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్. వచ్చిన ఆఫర్స్ అన్ని నో అన్నాననే రిగ్రెట్ ఉంది. బట్ మీరు ఎంత లక్కీయో తెలుసా, సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి యాక్ట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, అందరూ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ చేసిన వాటి అన్నిట్లో చేశాను. బట్ అందరూ కోరిక చాలా మంది ఎప్పుడు వచ్చినా చెప్తారు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయలేకపోయాం. పిక్ కూడా లేదండి, అంటే పెద్ద సెలబ్రిటీస్ కూడా పిక్ కూడా లేదు. అంటే నేను చాలా లక్కీ అనుకోవాలి, ఆయన ఇంటికి పిలిచారు సెకండ్ టైం సీఎం అయినప్పుడు. సున్నుండలు అంటే ఇప్పుడు అదే చెప్పాను, ఒక పెద్ద కవర్ ఆఫ్ సున్నుండలు ఇచ్చారు అనమాట. అయిపోయారా? లేదు లేదు, నేను ఐ వాజ్ అ క్లాసికల్ డాన్సర్. I used to dance 6 hours a day till my inter. సో స్టాప్ చేసిన వెంటనే నేను యుఎస్ కి షిఫ్ట్ అవడం, ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ లేకపోవడం, ఐ పుట్ ఆన్ వెయిట్. బట్ మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సినిమా అంటే ఏంటి? మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. చిరంజీవి గారితో చేసిన అన్ని సినిమాలు నాకు మెమరబుల్, బికాస్ ఐఎమ్ ఇన్ ఆఫ్ హిమ్ అన్నమాట. ఒక ఆ ఉంటది కదా. అవును. సో ఎన్ని మూవీస్ చేసినా, ఎన్ని షూట్స్ కి వెళ్ళినా ఫస్ట్ డే ఆయన చూడగానే ఒక ఆ అన్నమాట. అంతేనా? యా, చాలా చేశాను ఆయనతో మూవీస్. చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా. హనీ అక్క వాళ్ళతో ఆడుకోవడం కానీ, చరణ్ వాళ్ళతో ఆడుకోమని చెప్పడం కానీ, నో నీడ్, ఐఎమ్ జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, కానీ అంత ప్రేమగా. ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ గారు వచ్చేవాళ్ళు నాతో, షీఈస్ ద ఓన్లీ వన్ హూ సపోర్ట్స్ మీ. ఇంట్లో ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు, సెకండ్ ఇన్నింగ్స్ చేయకపోవడానికి కూడా అదో రీజన్ అనమాట. సో దే ఆర్ అగేన్స్ట్ అనమాట ఇంట్లో. చైల్డ్ ఆర్టిస్ట్ కి ఓకే చేసావు, హీరోయిన్ గా వద్దు, పెద్దగా అయ్యాకొద్దు అని. సో అమ్మమ్మ గారు వస్తే హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఆల్సో. తను తిన్నారా, భోజనం చేశారా అని అడుగుతారు చిరంజీవి గారు. అంటే ఒక సీన్ ఉంటది రౌడీ అల్లుడులో, అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ అనమాట, కలిపి నోట్లో పెడతా ఉంటారు. ఒక షార్ట్ అది, వాళ్ళ అమ్మమ్మ గారినే కలపమని చెప్ప సరిగ్గా తింటది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న, మీరు భోంచేసారా అమ్మ, మీకు కంఫర్టబుల్ ఉన్నారా, ఇట్స్ నో నీడ్ కదా. సో ఇవన్నీ గుడ్ మెమరీస్ నాకు. అంటే ఒకసారి కేక్ తీసుకెళ్ళా బర్త్డేకి, హీ వాజ్ ఇన్ షూట్ ముగ్గురు మనగాళ్ళు, షార్ట్ ఆపేసి కేక్ కట్ చేసి, అంటే నాకు ఆత్ర అనమాట, మీరు కట్ చేయరా షూట్ అవ్వని నేను కట్ చేస్తానంటే, లేదు ఇప్పుడే అంటే హీ స్టాప్ ద షూట్ అండ్ హీ కట్ ద కేక్ జస్ట్ టు మేక్ మీ హ్యాపీ. సో ఇవన్నీ మెమరీస్. నా బర్త్డే కూడా కేక్ కట్ చేయించారు. షూర్ పార్టీ ఫుల్ వైరల్ ఆ వీడియో కూడా. అదే, అండ్ మీ డీపీ కూడా చాలా బాగుంటది, మీకు చెప్పాను ఒకసారి. ఎప్పుడు అదే ఉంటుంది. బట్ ఇన్ని సినిమాలు తీసావు కదా, అంటే అప్పుడు ఎలా ఉంటావో తెలుసు వాళ్ళందరికీ. ఒక్కసారిగా ఇప్పుడు కంప్లీట్ గా నీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేంజ్ అయిపోయింది, పెద్దదానం అయిపోయావు. సో ఎప్పుడైనా ఏదైనా అకేషన్ లో కలిసినప్పుడు రికగ్నిషన్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు కలవలేదు, అంటే నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత కలవలేదు. బట్ లక్ష్మక్క మ్యారేజ్ కి, విష్ణన్న మ్యారేజ్ కి, వాళ్ళ మ్యారేజెస్ లో కలిసినప్పుడు జస్ట్ ఒక సెకండ్ నేను శ్రేష్ఠ అండి అన్నాను అంతే. చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? సెకండ్ అంటే హీ వాజ్ వెరీ హ్యాపీ. నువ్వు చదివావా, వావ్ ఇంజనీరింగ్. అప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది, అంటే నేను ఇంజనీరింగ్ ఇక్కడే చేశాను వీళ్ళ కాలేజ్ లో అని చెప్తే హీ వాజ్ వెరీ హ్యాపీ. నీ డెసిషన్, యూ వాంటెడ్ టు స్టడీ, ఇంటికి రా అంటారు, ఇంటికి వచ్చి కలువు అంటారు. సో ఇట్స్ సచ్ అ హోమ్లీ ఫీలింగ్ కదా. చరణ్ కూడా అంతే, ఇంటికి వచ్చి కలువు అంటారు. ఇప్పుడు నేను కొంచెం టూ మెనీ థింగ్స్ లో నన్ను పెట్టేశారు మా డాడీ. ఓకే, సో ఐ హ్యావ్ టు మీట్. ఇప్పుడు విభూషణ్ వచ్చిన తర్వాత అసలు కలవాలా, అది అదో ఫీలింగ్. ఇప్పుడు నేను వెళ్ళి ప్రాపర్ గా మీట్ అవ్వాలి, అట్లీస్ట్ సమ్ క్వాలిటీ టైప్. ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యారని బిజినెస్ ఉమెన్ అంటే ఎస్ స్టిల్, అంటే బేసిక్లీ ఐఎమ్ బయోటెక్నాలజిస్ట్ అండి. ఐ వర్క్డ్ ఫర్ అ బయోటెక్ ఫర్మ్ యుఎస్ లో ఉన్నప్పుడు. ఓకే, సో ఇక్కడికి ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ అనమాట. సో మా డాడీ బిజినెస్ చూసుకోవాల్సి వచ్చింది, కొంచెం సిక్ అయ్యారు మధ్యలో. సో చూసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, నా బయోటెక్ ఫీల్డ్ కి సంబంధం లేదు. ఎలా ఉంది? బానే ఉంది, బికాస్ ఐ గెట్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. ఇప్పుడు బయోటెక్ ఫీల్డ్ అనుకోండి, యాప్రోన్ చేసుకుంటాం, ల్యాబ్ లోకి వెళ్తాం, వచ్చేస్తాం, అది ఇది వేరు. సో శ్రేష్ఠ కన్స్ట్రక్షన్స్ అదే అదేనా అనిపించాయి నాకు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అక్కడక్కడ.
కమర్షియల్, రెసిడెన్షియల్. ఓకే, మంచి గోల్డెన్ స్పూన్ అయితే ఇంకా. అంటే ఎవరు ఫిలిమ్స్ లో లేరు అండ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫ్రమ్, అంటే నేను రావడం కూడా ఇష్టం లేదు. సో శ్రేష్ఠ గురించి ఇంకా కొంత తెలుసుకునే ముందు ఒకసారి శ్రేష్ఠ వర్క్ చేసిన కొన్ని స్కిల్స్ చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మంచి మెమరబుల్ మూమెంట్ విత్ సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఏమని చెప్తారు శ్రేష్ఠ? సీనియర్ ఎన్టీఆర్ గారు సెకండ్ డే ఆఫ్ షూట్, అది క్లైమాక్స్, బుల్డోజర్ వచ్చేస్తా ఉంటది, మనోజ్ ని నన్ను కట్టేస్తారు, ఆయన బస్ లోంచి దూకి మమ్మల్ని కాపాడాలి. సో బుల్డోజర్ కి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎక్కడ ఆగాలి అని, నిజంగా వచ్చారు కదా. ఆ బుల్డోజర్ కి వినిపించట్లేదు ఆ సౌండ్ కి, అండ్ వాళ్ళకి ఆ హైట్ కి కనిపించదు, మేము చిన్న పిల్లలం కదా, ముందు కట్టేసింది ఆయనకి వినిపించట్లేదు. అది సపరేట్ షాట్, ఎన్టీఆర్ గారిది సపరేట్ షాట్. ఆయన అరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చైర్లో కూర్చున్నారు ఆయన, మా ఆయన షాట్ కాదు కదా, వెళ్ళిపోతున్నారంటే వీడికి చెప్తూ ఉంటే ఆపట్లేదు, వీళ్ళు వెళ్ళి స్టాప్ చేసే లోపు వాడికి ఆల్మోస్ట్ వచ్చేసాడు అనమాట నా కాల్ దగ్గరికి. బుల్డోజర్ వచ్చింది, ఆయన అసలు పరిగెత్తి వచ్చి నన్ను ఇలా లేపారు ఎన్టీఆర్ గారు. సో అది మెమరబుల్ అన్నమాట. అందరు ఉన్నారు, స్టాఫ్, ఫ్లోర్ బాయ్స్ అందరు ఉన్నారు, కానీ ఆయన ఎంత చూడండి. ఇంకా ఆ రోజు నుంచి శ్రేష్ఠ గారు అంటే మా డాడీ ఒక్కరోజు వచ్చారు, మా డాడీ అసలు రారు షూట్స్ కి, ఒక్కరోజు ఎన్టీఆర్ గారు అని చెప్పి వచ్చారనమాట. మేము శ్రేష్ఠ గారు ఫాదరా అండి అని అంటే నేను అంటున్నారు అన్నాడు మా డాడీ. నన్నే అంటారు ఆయన గారు అంటారంటే ఎందుకంటే చిన్న పిల్ల అంటే అది జనరల్ నాలెడ్జ్ బుక్స్ తీసుకెళ్లేదాన్ని షార్ట్ గ్యాప్స్ లో చదువుకోవడానికి, అవన్నీ ఆయన అడిగేదాన్ని అనమాట. శ్రేష్ఠ గారు మీరు యాక్టింగ్ వచ్చారా, నాకు ఇవన్నీ అడగద్దు, మీరు యాక్ట్ చేస్తారు, మళ్ళీ ఎడ్యుకేషనల్ డౌట్స్ ఇవన్నీ అడగండి, మీరు చాలా నాకంటే మేధావి అని. గారు అండ్ చాలా టాలెంటెడ్ అది, బికాస్ నేను అన్ని సింగిల్ టేక్ నేను. ఓకే, సో అలా అనేవాళ్ళు. సో అప్పుడేమో మనోజ్ ఆల్రెడీ మోహన్ బాబు గారు అబ్బాయి, సో పెద్దగా అనిపించదు తనకి, ఎవరికైనా కానీ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ నువ్వు బయట నుంచి వచ్చావు, అండ్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అసలుకి? ఆ ఏజ్ లో ఇంకా బాగా ఫ్రెండ్లీగానే ఉన్నాం, కలిసి స్విమ్మింగ్ కి వెళ్ళే వాళ్ళం, టెన్నిస్ కి వెళ్ళే వాళ్ళం, బానే ఉండేది. కాకపోతే నాకు కొన్ని సీన్లే పోయాయా? ఆ బాధ ఉంటది ఇప్పుడు. అవి ఇంకా కామన్ ఏ సినిమాలో అయినా. బికాస్ అది రాఘవేంద్రరావు గారు కూడా చెప్పారు, పర్సనలీ చెప్పారు నాకు, అంటే నాకు కొన్ని ఉన్నాయి వేరే సింగిల్ ఎన్టీఆర్ గారితో అవి సీన్స్. ప్రొడ్యూసర్ వాళ్ళే కదా, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళదే, అర్థం చేసుకో అని చెప్పారు. రాఘవేంద్రరావు గారిది నేను ఇంకా 2-3 మూవీస్ కూడా చేశాను, నువ్వు అర్థం చేసుకోవాలరా అన్నారు. ఓకే, ఇది ఇప్పుడు ఇది ఆయన సెకండ్ టైం సీఎం అయినప్పుడు ఫస్ట్ లంచ్ కి పిలిచింది నన్ను, మా ఫ్యామిలీని, యాక్చువల్లీ మమ్మీ డాడీ నేను. ఓకే, సో దట్ స్మైల్ ఇన్ హిస్ పిక్ టెల్స్ ఇట్. ఆయన టీత్ తో స్మైల్ చాలా రేర్ గా చేస్తారు. అవును, నా ఒళ్ళో ఆయన ఒళ్ళో కూర్చున్నా, అదే సున్నుండలు పెద్ద కవర్ ఇచ్చారని చెప్పాను కదా అప్పుడే. ఓకే, సో నేను అంటే కొన్ని చోట్ల నేను చూసాను మనోజ్ది మీది, మనోజ్ ని మీరు పెళ్లి చేసుకోవాలి, ఆ ప్రపోజల్ వచ్చింది మీకు, కానీ కొన్ని కారణాల వల్ల చేసుకోలేదు. ఏంటి అసలు అది ఆ స్టోరీ? మోహన్ బాబు గారికి బాగుండింది చెయ్యాలని, అండ్ మమ్మీ అండ్ నిర్మల ఆంటీ వాళ్ళు కూడా కజిన్స్ అవుతారు. ఓకే, సో మాకు నాయుడుపేటలో మైన్స్ ఉన్నాయి, వాళ్ళ ఊరు మా ఊరు పక్క పక్కనే అన్నమాట, నిర్మల గారి ప్లేస్. సో మమ్మీ వాళ్ళు కజిన్స్ అవుతారు, వాళ్ళకి చాలా ఉన్నింది, ఇంకా నేనే వద్దనుకున్నా. మీరు రిజెక్ట్ చేశారు? అదేంటి, మనోజ్ ఎంత అందంగా ఉంటారు. ఇంక వద్దులేండి, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఎందుకు. రీజన్ ఏం లేదు? నా రీజన్స్ నాకుండే అంతే. అంటే చిన్నప్పటి నుంచి చూసి చూసి ఆ ఇంట్రెస్ట్ లేదా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి? అలాగే ఇంకా. సో అండ్ ఇంజనీరింగ్ వాళ్ళ కాలేజ్ లోనే చేశాను. ఓకే, బయోటెక్నాలజీ బీటెక్. ఓకే, సో ఫ్యామిలీస్ బాగా క్లోజ్ అయినాయి ఆ టైంలో, సో అలా వచ్చింది. ఓ సూపర్. సో ఆ కాలేజ్లో ఎప్పుడు ఈ ప్రపోజల్ రాకముందు జాయిన్ అయ్యారు? లేదండి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది ప్రపోజల్. తర్వాత ఎంఎస్కి యూఎస్ వెళ్ళిపోయారు? ఎంటెక్ చేశాను జేఎన్టీయూలో, దాని తర్వాత ఎంఎస్. ఓ సూపర్. నెక్స్ట్
వావ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. భాషలో నేను చేయాల్సింది ఓకే. పిఎస్ ప్రకాష్ గారు తీసిన ఫోటో ఇది, ద లెజెండ్ సినిమాటోగ్రఫర్ పిఎస్ ప్రకాష్ గారు. ఓకే. అప్పటికి ఇప్పటికి ఫేస్ అలానే ఉంది శ్రేష్ఠ. అవును. కొంచెం బుద్ధిగా మీరయ్యారు అంతే గానీ ఫేస్ ఏమా ఫేస్ పెద్దగా చేంజ్ లేదు. అవును. మ్మ్. సో అదే భాషలో hair style. 3 days వర్క్ చేశానండి, కానీ అది స్టోరీ చేంజ్ అయ్యి ఇంకా తీసేసారు అది. Okay. అదో 3 రోజులు ఏడ్చాను. అది స్క్రీన్ మీద లేను కదా రజనీ గారితో, అంటే ఎవరు చూడలేదు కదా సినిమాలో, ఓకే. బాగా ఫీల్ అయ్యా. అదే నేను ఆ ఏడుపు రోజే ఆయన ఏదో కన్విన్స్, అది ఫైట్ జరుగుతుంది, కన్విన్స్ చేయడానికి పిక్ తీసుకుందాం రా అని చెప్పి నా మూడ్ డైవర్ట్ చేశారు. ఓ నెక్స్ట్. ఇది రాజేశ్వరి కళ్యాణం అండి, నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారితో, ఓ రాజమండ్రి. యాక్చువల్లీ దాంట్లో బాయ్ నేను, నా కటింగ్ నా ఐబ్రోస్ వెరైటీగా ఉంటాయి క్లోజ్అప్ చేస్తే. అమ్మా మమ్మీ. ఓకే. అమ్మని మరి అడిగాను చెప్పండి. షూర్, షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నా ఆఫీస్ లో మీటింగ్ అంటే కూడా మీ ఇంటర్వ్యూ అనగానే నువ్వు ఫస్ట్ ఇది అయ్యాకే అది అని చెప్పింది. ఓ థ్యాంక్ యూ. మమ్మీ నీకోసం. సూపర్. అమ్మ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్? మమ్మీ షీ ఓన్స్ అ బొటీక్. ఓ ఇది మమ్మీ బోటిక్ నుంచేనా? ఎస్. సూపర్. సర్పయాగం ఎలా ఉంటుంది శోభన్ బాబు గారు? శోభన్ బాబు గారు ఇస్ సో జోవియల్. సెకండ్ కి జోక్ లేదు సార్. నేను ఒక దగ్గర ఉండను, ఒక కోత అనుకోండి, క్రేన్ మీద ఎక్కి చూస్తాను కెమెరా ఎలా ఉంటది, ఇక్కడ నుంచి చూసా. మాకు అప్పుడు అవి ఉండేవి కదా రీల్స్, ఆ సౌండ్ వింటానని, ఇలాంటి కోతి పనులు చేయడం అనమాట. నాకు తోడు ఆయన సరదాగా చేయని, అంత సీరియస్ గా చెయ్యొద్దు షూట్, అప్పుడప్పుడు ఆడుకొని అనేవాళ్ళు. హీఈస్ అ వెరీ జోవియల్ పర్సన్. అండ్ అవి ఇప్పుడు నేను ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ గోల్డ్ వేసేది మమ్మీ, తెచ్చిన యూనిట్ వాళ్ళది నచ్చకపోతే గోల్డ్ వేసేది. అంటే అప్పుడు తెలియదు కదా. అప్పుడు ఒకరోజు పిలిచి చెప్పారు, మనం కష్టపడి సంపాదించుకొని చేసుకున్నది, ఆ చిన్న పిల్ల ఎక్కడైనా పోయిందనుకో, ఎవరో మాట్లాడుతూ ఆ క్రేన్ ఎక్కుతుంది ఇది ఎక్కుతుంది, పోయినాయి అనుకో, ఏం చేస్తావు, వాళ్ళు ఇస్తారు. అప్పటికి మాకు ఎవరికి తెలియదు కదా, అప్పుడప్పుడే ఐ వాజ్ డూయింగ్ మూవీస్ అనమాట. ఓన్ జ్యువెలరీ వేసుకోవద్దమ్మా, ఇస్తారు కంపెనీ. అంటే బాగాలేదండి, అంటే బాగాలేకపోయినా ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవాలి, నీ ఓన్ అవసరం లేదు. చూడు చిన్న వాటిని కూడా ఎంత బాగా చెప్తున్నారు ఆయన. అండ్ ఇంకోటి డబ్బింగ్స్ చెప్పేదాన్ని చిన్నప్పుడు, వేరే చైల్డ్ ఆర్టిస్ట్లకు కూడా డబ్బింగ్ చెప్పేదాన్ని నేను. సో ఒకసారి సేమ్ ఫ్లోర్ లో వేరే దాంట్లో డబ్బింగ్ చెప్తున్నాం అనమాట. లంచ్ బ్రేక్ కి కలిసాం. ఓకే. సో ఆయన నాకు పోలో అలవాటు ఉండేది బాగా, జస్ట్ లూబ్రికేట్. పోలో ఎప్పుడు వేసుకోకూడదు, నారింజ మిఠాయిలు వస్తాయి కదా, అవును, అవి వేసుకోవాలని, ఇవన్నీ నాకు గుర్తుండిపోయాయి అనమాట. అవి వేసుకోమని చెప్పేవాళ్ళు. అండ్ అది ఎప్పుడు చెప్తారు, ఇల్లు కట్టిందా, ఏం చేస్తున్నావు, డబ్బులన్నీ ఇల్లు కట్టావా, అలా అడిగేవాళ్ళు. నీకు వచ్చే డబ్బులతో కూడా అప్పుడు నేను నా వచ్చే డబ్బులతో కార్స్ ఫ్యాసినేషన్ నాకు. ఐ వాజ్ ద ఓన్లీ చైల్డ్ ఆర్టిస్ట్ టు బై విత్ మై మనీ ఆ టైంలో. నా కంటెంపరీస్ లో శ్రేష్ఠాస్ అని ఉండేది వెనక. సో వెరీ గుడ్ అన్నారు ఒకసారి లొకేషన్ కి వెళ్తే. ఓకే. ఏ కార్ కొన్నావు అప్పుడు? జెన్ అంటే అది అప్పుడు దానిపైన నా పేరు రాయించుకోవాలని మరి. ఓకే. అది ఇంకా ఉంది. గ్రేట్. నీకు వచ్చిన రెమ్యునరేషన్ తో కార్ కొన్నావు అంటే గ్రేట్. చూడండి ఎంత రెమ్యునరేషన్ వచ్చింది అప్పుడు. సూపర్. చాలా మెచ్చుకున్నారు. చాలా అందంగా ఉంటారు కదా ఆయన. చాలా అసలు ఆయన పాదాలు అవి ఫింగర్స్ చేతులు చాలా అంటే చాలా, అంటే రియల్ హ్యాండ్సమ్నెస్ అంటారు కదా, అది అసలు. నేను ఎప్పుడో మీరు ఎందుకు ఇంత తెల్లగా ఉంటారని అడిగేదాన్ని. కోతి క్వశ్చన్లు కదా అన్ని, ఇవే అడిగేదాన్ని ఆయన్ని. వాళ్ళకి కూడా అదే ఇష్టం. ఏమోరా అలాగా ఫ్యాక్టరీలో అలా చేస్తారు, మరి ఏ కొంచెం నలగమంటావా అని అడిగేవాళ్ళు. రియల్ హ్యాండ్సమ్. ఇది రౌడీ అల్లుడు, మై ఫేవరెట్ హీరో. ఈ సీన్ అప్పుడే నాకు కర్లీ హెయిర్ ఉండేది కదా, సో హెయిర్ డ్రెస్సర్ వచ్చి దూవుతుంటే, ఒరే పిచ్చుక గుళ్ళలాగా చేయకండి రా, వాళ్ళ అమ్మని దూమనండి రా ప్లీజ్. ఇది సాడ్ సీన్ కదా, సో వాళ్ళు పైకి దూవుతే, అరే వాళ్ళ అమ్మని దూమనరా ప్లీజ్ అని చెప్పి. డైలాగ్ గుర్తుందా? డైలాగ్ గుర్తుంది. ఇప్పుడు నన్నే చిరంజీవి గారు అనుకో. మరి హ్యాపీయే కదా, మరి ఎమోషనల్ అవ్వకుండా చెప్పమ్మా. మావయ్య మా స్కూల్లో పిల్లలందరూ మీ మావయ్య మంచివాడు కాదు, మీ మావయ్య ఎవరినో చంపారు అంటున్నారు మావయ్య. నీ అన్నాను
మా మావయ్య అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు అన్నాను. మావయ్య చెప్పు మావయ్య, నేను చెప్పింది నిజం కాదు మావయ్య, చెప్పు మావయ్య, నువ్వు ఎందుకు ఏం చెప్పట్లేదు. చిరంజీవి గారి డైలాగ్స్ అన్ని గుర్తుంటాయి. ఇది సెకండ్ చిరంజీవి గారు వస్తారు, ఆటో జానీ. ఓకే. సో ఆయన ఆన్సర్ ఏమి ఇవ్వకపోతే ఆ డైలాగ్. మేజర్ చంద్రకాంత్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? ఒక్కటి, తాతయ్య కాశ్మీర్ కదులుతుంది అంటాను, అది ఉంది కదా మ్యాప్. మ్యాప్ కదులుతుంది. ఓకే. బట్ ఆయనతో కనిపించటం, ఆయన పక్కన నిల్చోవడమే మెమరబుల్. అండ్ ఇంకోటి, ప్రతి పేట్రియాటిక్ ఫెస్టివల్ కి ఆ సాంగ్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఇది అన్నావదినండి, కృష్ణరాజు గారు. ఓకే. కృష్ణరాజు గారికి అన్నావదినండి, జయప్రద గారు కృష్ణరాజు గారు మూవీ డాటర్ గా చేశారు. అంటే పెంచుకున్న డాటర్. అప్పుడు ప్రభాస్ వచ్చేవాళ్ళ? నేను ఇద్దరిని చూడలే, పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని. ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? ఎవరికి నేను చూడలేదు, అంటే కరెక్ట్ గా వాళ్ళు హీరోస్ అయ్యే టైం. ఓకే. లవ్ కుష కదా? ఎస్, హిందీ మూవీ. జితేంద్ర గారు, జయప్రద గారు, రాముడు సీత. ఇది నేను కుషుడు, బాలాదిత్య లవుడు. ఓ, హిందీలో? హిందీ. ఓకే. సో నాకు స్కూల్లో హిందీ చదవడం రాయడం రాదు, తెలుగు నాకు ఇప్పుడు కూడా రాదు. అవునా? సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. హిందీ డైలాగ్స్ నాకు ఫాస్ట్ గా అయిపోయేవి, బాలాదిత్యకి టైం పట్టేది. తెలుగు తను సెకండ్ లాంగ్వేజ్. ఓకే. నేను ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్టులు అందరినీ చేశాను, ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు అంతే. అందులో నేను. నెక్స్ట్ సమరసింహారెడ్డి. ఇది ఫేవరెట్ మూవీ కదా నీ లైఫ్ లో? ఇది లాస్ట్ మూవీ కూడా? ఇది లాస్ట్. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అప్పుడు? 12 ఇయర్స్. బట్ ముగ్గురు చెల్లెల్లో కన్నా ఈ చెల్లెల క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది థియేటర్ లో. ఎలా ఉంటుంది బాలకృష్ణ గారితో ఈ మూవీతో ఎక్స్పీరియన్స్? అంటే ద మోస్ట్ ఫేవరెట్ ఫ్రెండ్ ఆఫ్ అవర్ గ్యాంగ్ అని ఉంటది కదా, అలా ఒక ఫ్రెండ్ లాగా నాతో. నేను అప్పుడు దాకా అందరితో చేశాను, ఇంకా అప్పుడు స్టాప్ చేద్దాం అనుకున్న టైం అన్నమాట. నేను బాలకృష్ణ గారు అనగానే పర్చూరి గోపాలకృష్ణ గారు కొంచెం ఫోర్స్ చేశారు, ఆయన ఎప్పుడు చేయరు. ఇది చెయ్యి, నువ్వు వద్దనుకుంటున్నావు కదా, ఓకే ఇది ఒక్కటి చెయ్యి బాలకృష్ణ గారు అంటే, నేను లిస్ట్ లో అందరు హీరోస్ కంప్లీట్ అయిపోద్ది కదా అని చెప్పి ఓకే అన్న. బట్ ఐ హర్డ్ మెనీ థింగ్స్ అబౌట్ హిమ్. చాలా కోపం. పర్చూర్ అంకుల్ కూడా అవును చాలా కోపం, కొడతాడు నిన్ను అని అట్లా బెదిరించారు అనమాట ముందు. అవునా అవునా అని అన్నాను. అప్పుడు కూడా ఉండేది ఇది టాక్. నేను అసలు ఫస్ట్ డే కాంబినేషన్ వైజాగ్ లో అసలు మాట్లాడట్లేదు, నేను గుడ్ మార్నింగ్ అని చెప్పారు, అలాగే స్టిఫ్ ఉన్నాను అనమాట. ఏమైంది, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ చైల్డ్ ఆర్టిస్ట్, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు ఇది అది అని అన్నారనమాట. నేను అంటే ఏం చెప్పాలి మీ గురించి, ఇలా విన్నానని చెప్పలేను కదా. చాలా కామ్గా ఉంటే లేదు, హీ మేడ్ మీ ఫ్రీ అండ్ హీ యూస్ టు ఇదే సేమ్ ఇట్లానే జనరల్ నాలెడ్జ్ బుక్స్ లో ఏదైనా క్వశ్చన్ అడిగినా చెప్పడం. అండ్ రమ్మీ ఆడేదాన్ని ఆయనతో పాటు. నాకు నేను 7th లో ఉన్నప్పటి నుంచి వచ్చు. సో ఇంట్లో బాగా ఆడేవాళ్ళు రమ్మీ. సో రమ్మీ నైట్స్. సో అది మాకు ఎలాగంటే దివాళీ నైట్స్ ఎలాగంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ వరకు ఆడేవాళ్ళు. సో అట్లా ఇంట్లో అలవాటు. సో ఆయనతో డబ్బులు పెట్టి ఆయన 2 వేరే. ఆయన అసలు ప్రో, హీఈస్ అ ప్రో ఇన్ ఎవ్రీథింగ్. ఒక గేమ్స్ నాలెడ్జ్ కానీ డ్రెస్సింగ్ కానీ, యూ ఆస్క్ హిమ్ ఎనీథింగ్ హీల్ సే. అంటే అంత నాలెడ్జ్. హీఈస్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఒక క్వశ్చన్ నాకు బాగా గుర్తుంది, విచ్ ఇస్ ద ఆర్గానిజం విచ్ గివ్స్ పర్ల్స్ అనేది ఉంటది అనమాట జీకేలో. ఎంతసేపు ఆలోచిస్తున్నా తెలియదు నీకు, అంత ఈజీగా చెప్తారు. ఆక్టోపస్ లోంచి వస్తాయి, అది నాకు తెలియదు ఆ టైంలో, అది కూడా తెలియదు. అంటే అంత హీస్ ఆన్ టిప్స్ అనమాట. అండ్ ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, హీస్ టు సిట్ ఆన్ ద బ్లూ స్టూల్స్ ఉండే అప్పుడు, దాని మీద కూర్చుంటారు. కాసేపు ఎండలో నిలబడు, కాసేపు అసలు క్యారవాన్ కల్చర్ లేదు కదండి అప్పుడు. అసలు ఇప్పుడు కూడా లేదు. అండ్ వి షేర్ ద సేమ్ బర్త్డే మంత్. అవునా? వి ఆర్ ది సేమ్ సన్ సైన్. బట్ ఈ సీన్ అప్పుడు కూడా అది యాక్చువల్ గా షూట్, కానీ ట్రైన్ నిజంగానే వచ్చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ డే బాలకృష్ణ గారి కాంబినేషన్ లేదు, నా సింగిల్ షాట్స్ ఉన్నాయి. నిజంగా ట్రైన్ వచ్చేసింది. అంటే సమ్ మిస్కమ్యూనికేషన్ విత్ ద స్టేషన్.
ఓకే. వైజాగ్ అంటే దగ్గరలో పర్మిషన్ తీసుకోలేదు. తీసుకున్నారు. సమ్ మిస్కమ్యూనికేషన్ విత్ ద టైమింగ్స్ అన్నమాట. ఈ ఓకే. మధ్యలో స్పేస్ లో ఉండిపోయాం. ఇటు వస్తుందని చెప్పి మొత్తం ఒకదాన్నే కదా నేను జస్ట్ కెమెరా తీసుకొని దీని మీదకి షిఫ్ట్ అయితే దాని మీదకి కూడా వచ్చేసింది. ఆ మధ్య స్పేస్ లో ఉండిపోయాం ఆ, నేను ఇంకా మొత్తం యూనిట్. నాకు అప్పుడు దాకా ఇంత సౌండ్ 2 ట్రైన్లు ఇట్లా వెళ్తే ఇట్లా నాకు గొడుగు పట్టుకోవడానికి ఒక అసిస్టెంట్ ఉండేది. అదైతే ఇట్లా ఉండిపోయింది, పోయింది అనుకున్నా. ఒక 1 hour అట్లే ఉంది. బాలకృష్ణ గారు కూడా తెలుసుకొని నెక్స్ట్ డే అడిగారు, ఓకే. బతుకుందా పోయిందా ఎలా ఉందా అమ్మాయి. అంత సౌండ్ కి చాలా. బట్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదా? లేదు, ఇటుపక్క ఇది ట్రైన్ నెక్స్ట్ డే వచ్చింది కదా. అండి. ఆయన కాంబినేషన్ నెక్స్ట్ డే. సో ప్రాపర్ గా ఆయన కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఆయన నువ్వు నీ కాలు రావడానికి ఆయన నిజంగానే కాలు పెడతారు కదా. ఎస్. ఆ రోజు ఆ ట్రైన్ రాలేదా? లేదు, ఆ? ఆ రోజు నెక్స్ట్ డే కి మళ్ళీ సెట్ చేస్తారు టైమింగ్స్ అని. ఓకే. నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే. ఇంకా 2 days మా కాంబినేషన్ అయింది. నా సింగిల్ షాట్స్ ఒకటే. ఓకే. ఏంటి ఈ సీన్ లో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే అదేనా? ఇంకా ఫస్ట్ అవన్నీ పెడితే అది ఏదో CG లో దాంట్లో మేనేజ్ చేసుకుంటారేమో అనుకున్నాను, కానీ అవన్నీ నిజంగా పెట్టారు. అవన్నీ వచ్చేసేది నిజంగానే వచ్చినాయి. ఓకే. అంటే అడ్జస్ట్మెంట్స్ అవన్నీ. Hmm. ఇప్పుడంటే CGలు ఇవన్నీ నేను అదే అనుకున్నప్పుడు లేదు. విఎస్ఆర్ స్వామి గారు సో మెనీ క్యాన్స్ తో తీసిన సీన్ అది. Hmm. యాక్చువల్లీ ఇంకా చాలా లెందీ ఉండాలి. ఇంకా దీని తర్వాత ఆయన గోల్డ్ పట్టీలు చేపిస్తారు. ఒక కాళ్ళు వచ్చినాయి అని. డాన్స్ నేర్పిస్తారు. డాన్స్ ప్రోగ్రామ్ కి అరేంజ్ చేపిస్తారు ఊర్లో. అవన్నీ లెంత్ అండ్ వేరే సిస్టర్స్ తో అమ్మో ఇంత పెట్టేస్తున్నారు ఈ అమ్మాయికి అనడం వల్ల తగ్గిస్తా వచ్చారు. ఓ, ఉందా అప్పుడు అయితే మీ మధ్య కూడా? అన్నిట్లో ఉంది, ఆ? అన్నిట్లో ఉంది. నేను అనుకున్నా నాతోనే అవద్దా ఇది అందరికి అవద్దా అని అనుకునేదాన్ని నేను. బాలకృష్ణ గారికి చెప్పాల్సింది నువ్వు అయితే. ఆయన కూడా ఆయనతో ఆ గోల్డ్ పట్టీల సీన్ అంతా మేమిద్దరమే. సో అదే పోయింది అనుకున్నాను నేను. ఇప్పుడు కూడా మేమిద్దరమే కదా. అవును. సో ఆ సీన్స్ అన్ని పోయినాయి అని అంటే ఏం చేద్దాంనా, ఇంకా లెంత్ పరిస్థితులు అని అన్నారు. ఓకే. బట్ ఎక్కువ వాళ్ళకి నాకు ఎక్కువ ప్రామినెన్స్ వస్తుంది, అందరికి ఈక్వల్ గా అర్థమైంది నాకు అర్థమైపోయింది. బట్ బాగా బట్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్ లో, మీరే ఎక్కువ చెప్పినప్పుడు పర్చూర్ అంకుల్ అయితే ఏం చెప్పారంటే ఫారెస్ట్ గంప్ మూవీలోంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ ఇది. ఫారెస్ట్ గంప్ చూడు అసలు ఇది అదే అని అంటే అసలు ఈ సినిమా చేసేస్తున్నా నేను వద్దనుకున్నా కానీ చేస్తున్నా అని ఎక్సైటెడ్ గా చేస్తే ఎంత ఉందిరా ఆ సినిమాలో అంటారు. పరచూర్ అంకుల్ ఉందిలేండి అంకుల్ ఇంకా తీసాం కదా మనం అంటే. ఎక్కువ ఎవరు దాంట్లో ఈ అమ్మాయికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది, చెల్లెలుగా మాకు తక్కువ క్యారెక్టర్ పెట్టినారు అని చెప్పి ఎక్కువ గొడవ పెట్టింది ఎవరు? సుజితానా లేకపోతే ఇంకొక మలయాళం ఆర్టిస్ట్ ఇంకొక అమ్మాయి సంగీత గారు తన? ఇంకా అందరికీ ఉంటది, ఇంకెందుకు లేండి ఒకళ్ళని. అదే ఒక్కళ్ళు ఉంటారు కదా. ఆవిడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ మలయాళంలో సంగీత గారు. ఓకే. సో ఇంకెవరికి ప్రాబ్లం ఉంటుంది. ఓ, ఈమె పెట్టారా? అంతే. అంటే బయట కూడా ట్రీట్మెంట్ వేరేగా ఉంటది. ద ప్రొడక్షన్ గివ్స్ అ డిఫరెంట్ హాస్పిటాలిటీ ఫర్ మీ, వెదర్ ఇట్స్ ఫుడ్, హోటల్ రూమ్స్ అన్ని. వాళ్ళకి వేరే రూమ్స్ ఇచ్చారు. మాకు ఐ వాజ్ పుట్ అప్ ఇన్ డాల్ఫిన్ అనుకుంటా. ఓకే. అది తోపది. అవును. బాలకృష్ణ గారు పార్క్, నేను డాల్ఫిన్. మాకేంటి వాళ్ళది మేఘాలయ సంథింగ్ అనుకుంటా. వాళ్ళ కారు మాకు రూమ్. సో అక్కడ నుంచి అన్నమాట గొడవలు. ఇంకా బి గోపాల్ గారు ఎక్కువ మాట్లాడరు. ఆయనకి ఏంద్రే ఇది నీకు ఒక వెస్టర్న్ క్యారెక్టర్ ఇచ్చి ఓ ఫ్రాక్ వేసి తీస్తాను, ఎందుకంటే ఇది మొత్తం బ్లాక్ మేకప్, అది చూడు దాంట్లో ఎక్కువ రోల్ పెడతాను ఇది అదే అని దే యూస్ టు కన్విన్స్ మీ. ఓకే. అది ఫుల్ బ్లాక్ మేకప్, నెయిల్ పాలిష్ లేకుండా నెయిల్స్ తీసేసి విగ్ పెట్టి ఓవరాల్ గా క్యారెక్టర్ కి అయితే అన్యాయం జరిగింది. అన్ని నాకే సిస్టర్స్ వల్ల. అవును. లేదంటే గొడవ వేసుకున్నావు మరి, ఊరుకో కదా నువ్వు అసలు. లేదు అంటే డైరెక్ట్ గా వాళ్ళతో కాదు, ఇంకా ప్రొడక్షన్ తోనే. ఇంకా బట్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ వర్ దే ఆర్ అంటే మేము ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. దే డెల్ట్ వెరీ వెల్. బట్ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఈవెన్ ఫుడ్, కొబ్బరి నీళ్ళు 2 వచ్చాయి పొద్దున్న నుంచి తనకి, మాకు ఒకటే వచ్చింది. అది దే ఆర్ మలయాళం స్పీకింగ్. అయితే ఇంకా మనకు అర్థం కాదు. వాళ్ళిద్దరు మలయాళంలో కొట్టుకుంటా ఉంటారు, మదర్ డాటర్. మా మమ్మీ ఏమో నీ గురించే స్టార్ట్ అయింది అంటే ఏం జయచిత్ర గారా? లేదు సుజిత మదర్. మా అమ్మో పేర్లు చెప్పేస్తున్నాను. చెప్పాల్సిందంటే చెప్పి లాస్ట్ లో పేర్లు చెప్పేసాదంట. మీరు అలా లాగారు కదా.
వాళ్ళు మాట్లాడుకునేది మాకు అర్థం కాదు, మమ్మల్ని సీరియస్ గా అంటే అర్థమైంది ఆ ఎక్స్ప్రెషన్. సో అర్థమైంది, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఇంకేంది మొత్తం పేరాన్ని చెప్పాయి. ఫస్ట్ నుంచి ఇలానే ఇంకా ఉంటారు. నేను కలిస్తే ఇక సుజిత అంటారేమో ఇప్పుడు కూడా, ఇంకా ఇంత పెద్దగా కూడా యూ టోల్డ్ నో ఎవ్రీథింగ్ ఇన్ రోషన్. కాదు శ్రేష్ఠ, ఫస్ట్ నుంచి ఇలానే ఉంటావా? స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆల్వేస్ అంటే మనకి ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటా చాలా. సి ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్. బోత్ ఆర్ సేమ్. ఐ యామ్ ఫుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకే మా అమ్మ ఫస్ట్ రోషన్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీటింగ్ అని చెప్పింది. అలా ఉంటే అసలు ఇది బాలకృష్ణ గారు, నేను ఎప్పుడు ఆ పిచ్చి మేకప్ దాంతో ఉన్నానని చెప్పి ఫ్రెష్ గా సాంగ్ రా అని చెప్పారు అనమాట. ఇది రామోజీ ఫిలిం సిటీ, అది సిమ్రాన్ తోనా? సో అబ్బా ఈ గెటప్ లో చూస్తే ఎంత బాగున్నావా అన్నారు బాలకృష్ణ. సో నాకు బేసికల్ గా ఇలా ఇష్టం అన్నమాట. ఆ స్కర్ట్లు, ఆ బ్లాక్ మేకప్ వేస్తే ఇది రియల్ లుక్. ఇది రియల్ లుక్. కానీ నాకు ఇష్టమైన హీరోయిన్ సిమ్రాన్. మరి ఆమె డాన్స్ కి నేను ఫిదా అయిపోతా. ఇప్పుడు స్పెసిఫిక్ గా అడిగారు ఎవరైనా మీరు డాన్స్ అని? డాన్స్ ఇష్టం నాకు. అప్పుడులో తనలాగా ఎవరు చేయలేరు. ఫిజిక్ స్ట్రక్చర్ అవన్నీ కాదు, డాన్స్ అంతే. ఓన్లీ డాన్స్. అంటే ఒక హీరోతో ఈక్వల్ గా పోటీ పడి చేస్తారు. అండ్ ఇంకో హ్యాబిట్ ఉండేది తనకి, ఇట్లా అంటారు గిచ్చుతుంది పెయిన్ రాదు. ఆ టెక్నిక్ నేర్చుకున్నా నేను. ఎప్పుడు పక్కన ఉంటే ఇట్లా 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 అనేవాళ్ళు అనమాట. సో జస్ట్ కీపింగ్ అలైవ్ అంట. ఎందుకు అలా చేస్తారంటే నీకు నిద్ర వస్తుందేమో అని చెప్పి షూటింగ్ జరుగుతుంటే నిద్ర వస్తుంది అంటే చాలా కాంబినేషన్స్ ఉండే, అవి కూడా పోయినాయి సిమ్రాన్ తో. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కదా, బాలకృష్ణ గారిది సిమ్రాన్ గారిది. ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్స్. నరసింహనాయుడు గాని, సమరసింహారెడ్డి, సీమసింహం కూడా చేసినట్టు. సీమసింహం చేశారు. ఇందులో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు అది డైరెక్ట్ చేశారు. అవును, సీమసింహం. దాంట్లో కూడా ఒక రోల్ చేయాల్సింది. అప్పుడు నేను యుఎస్ లో ఉన్నా, అప్పటికే మానేసి. ఇదే లాస్ట్ మూవీ ఇంకా? ఇదే లాస్ట్. దీని తర్వాత తెలుగులో, మలయాళంలో 2 చేశాను దీని తర్వాత. సో ఈ అమ్మాయి ఈ సినిమాతో లాస్ట్ అండి. మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేది చూడండి. రోషన్ గారి ఇంటర్వ్యూ అది. అసలు ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి తేడా ఉంది, ఎంత తేడా ఉంది. సో చిన్న ఏజ్ లోనే చాలా మంచి సినిమాలు, బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు, అందంగా ఉంటారు. ప్రపోజల్స్ ఏం రాలేదా? వస్తాయిగా, రాకపోతే హీరోస్ ఎవరన్నా ప్రపోజల్స్ పంపారా? ఎవరు పంపలేదా? ఇది ఇంతకు ముందు కన్నా లుక్ బాగుంది కదా సమరసింహారెడ్డి పిక్ కూడా. లేదు, స్టైలిష్ గా ఉన్నారు. ఎవ్వరు పంపలేదా? అంటే మూవీ రిలేటెడ్ వాళ్ళు, హీరోస్ కాదు కానీ మూవీ రిలేటెడ్ వాళ్ళు పంపారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్. నో చెప్పేశారు. అంటే ఎలాంటి అబ్బాయి కావాలి మీకు? అంటే నేను ఓన్లీ డాటర్, నాకు వచ్చేవన్నీ నేను వద్దనుకొని ఇక్కడికి వచ్చేసా యుఎస్ నుంచి. యుఎస్ ప్రపోజల్స్ వస్తున్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు ఇండియా ప్రపోజల్స్ కావాలా? ఇండియా. అండ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్ అండ్ అంటే కొంచెం ప్రాపర్టీస్ కూడా, ప్రాపర్టీస్ అండ్ మై పేరెంట్స్. ఓకే. అంటే వాళ్ళకి సన్స్ లేరు, ఎవరు లేరు కాబట్టి సో కొంచెం జెల్ బాగా అవుతాయి. ఓకే. అటు ఇటుగా ఒక 500 కోట్లు. అయ్యో అంత లేదులేండి, పెళ్ళయ్యే లోపు చేసుకుందాం. 500 కోట్లకు ఉంది అమ్మాయికి. ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చెప్తే ఒక్కసారి. ప్రపోజల్స్. ఏం చేస్తున్నారు ఇప్పుడు డాడీ? మైనింగ్. సో ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కొత్తది ఏం చేయట్లేదు. ఓకే. కోవిడ్ టైంలో కొంచెం బాగానే గట్టిగా ఎఫెక్ట్ అయింది కదా, అందరికీ అయింది. అవును. సో జస్ట్ ఆ ఓల్డ్ వి కంప్లీట్ చేసేసుకొని. సో ఇప్పుడు కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ సైడే ఉన్నారు మీరు? ఎస్. అండ్ కొన్ని బయోటెక్ ప్రాజెక్ట్స్ చేస్తాను జస్ట్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అన్నమాట. ఓకే. సో అది చాలా రేర్, ఇంకా అది స్టాప్ అయ్యే టైం ఉండట్లేదు. బట్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఏమైనా సెకండ్ ఇన్నింగ్స్ యాక్ట్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒక ఆఫర్ వచ్చింది, అది పోస్ట్ పోన్ అవుతా ఉంది కోవిడ్ టైం నుంచి. ఓకే. సో మేబీ అది నాకే రాసి పెట్టిందేమో అనుకుంటున్నాం, మోహన్ లాల్ గారితో. సో అంటే ఆయన పాత ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం మీకు బాగా? కామెడీ లేకపోతే ఎట్లా ఉండాలి? విచ్ ఇస్ ఇంపార్టెంట్ టు ద మూవీ అయితే చాలు. ఎలాంటి రోల్ అయినా పర్వాలేదు.
నెగటివ్ అయినా కూడా పర్లేదు, అంటే ఇంపార్టెంట్ అయ్యి ఉంటే చాలు. ఎక్కువ నెగిటివే చేస్తారు కదా. నువ్వు లేదు అంటే చెప్తున్నాను, ఇది చాయిస్, అదైనా పర్లేదు, కొంచెం యూ కెన్ పర్ఫార్మ్ కదా అని అంతే. సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్టులకి మంచి గౌరవం ఉంటుంది ఇండస్ట్రీలో, నిజంగా చెప్తున్నాను. అండ్ అందరు చైల్డ్ ఆర్టిస్టులు అండి, ఐ వాజ్ అ చైర్పర్సన్ ఫర్ చిల్డ్రన్స్ జ్యూరీ, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగేది మనకి. ఆ టైంలో నేనున్న టైంలో చాలా బాగా జరిగింది. సో ఐ వాజ్ చైల్డ్ జ్యూరీ చైర్పర్సన్. అండ్ మీరు ఈ సినిమాలు చేసేటప్పుడు అంతా కూడా ఇంకా చరణ్ రాలేదు, బన్నీ లేదు, రాలేదు, ప్రభాస్ రాలేదు లేదు. ఇండస్ట్రీకి. లేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుసు అండి నాకు, వచ్చుంటారు. ఎందుకంటే తెలుసు, తనకి నాకు సేమ్ డాన్స్ మాస్టర్ కాబట్టి తెలుసు, ఓకే. బట్ మేము యాక్టింగ్ చేయలేదు. బట్ అప్పుడు ఎలా ఉండేది వాళ్ళతో అసలుకి ర్యాప్? ఫుల్ అల్లరి ఉండేది. మనోజ్ ఎన్టీఆర్ కలిస్తే ఫుల్ అల్లరి. నేను కూడా ఒక కోతుంటాను మధ్యలో కాబట్టి బాయ్ లాగే ఉంటా ఇక వాళ్ళతో. సో గుర్తున్నాయా మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్ అన్ని గుర్తున్నాయా అందరితో? అది తోసుకోవడాలు, స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరు పైకి వస్తుంటే ఇంకోళ్ళు తోసి, ఎవరు తోసారో తెలియదు, కిందకి వెళ్ళి పైకి వచ్చేలోపు అది ఇంకా సెట్ లో రకరకాల యానిమల్స్ వచ్చేవి మాకు. యానిమల్స్ ఇన్ సెన్స్ స్క్విరిల్ అని, ఫ్రాగ్ అని, వాటి చుట్టూ తిరగడం, ఇవన్నీ కోతి పనులు, ఒకటి పట్టుకొని చంపడం దాన్ని. సో ఇలా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ పాన్ ఇండియా స్టార్స్, ఇంటర్నేషనల్. సో గుడ్ కదా, సో ప్రౌడ్ అండ్ సో. దీంట్లో నేను కూడా ఒక పార్ట్ అయితే బాగుండు అనిపిస్తుంటదా ఎప్పుడన్నా అవన్నీ చూసినప్పుడు? డీప్ గా 200% అవును, ఫుల్ రిగ్రెట్ అవుతాయి, ఎందుకంటే వచ్చినవన్నీ నువ్వు చెప్తే ఇది అవ్వాలి నీకు అన్నట్టు అనుకుంటాను నేను. ఓకే. సో మీరైతే రెడీగా ఉన్నారు? అంటే నాకు కొంచెం టైం ఇచ్చి మీరు ఆ రోల్ అంటే ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ కదా, బికాస్ నేను ఫుల్ రిలాక్స్ మోడ్ లో ఉన్నా ఇప్పుడు, బికాస్ ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అకార్డింగ్ టు ద రోల్ కదా. ఏముంది, ఇప్పుడు ఇలా ఉంటేనే మంచి మంచి రోల్స్ ఉన్నాయి. అయితే ఓకే. స్లిమ్ గా ఉండే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనం తమిళ కావాలంటే ఐ విల్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు తమిళ నుంచి మనం ఒక అమ్మాయిని విద్యుత్, అమ్మాయి కమిడియన్ రామన్, విద్యుత్ రామన్ చూడు, అమ్మాయి ఎలా ఉండబట్టే కదా ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా. అంటే చెయ్యాలంటే చేస్తాను, ఇఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నీడెడ్. ఇప్పుడు రిలాక్స్గా ఉన్నా, కొంచెం టైం షెడ్యూల్స్ నాకు ఈ బిజినెస్ దీంతో సెట్ అవ్వడానికి అసలు రిలాక్స్ దాంట్లో ఉన్నా, ఇన్ సెన్స్ ఆఫ్ టోనింగ్ ద బాడీ అండ్ సింగ్. ఇవాళ రేపు బాడీ షేమింగ్ అసలు ఏంటది? లేదు, బట్ కొన్ని క్యారెక్టర్స్ కి అవసరం కదా, సో అందుకని. కొన్ని క్యారెక్టర్స్ అంటే సిక్స్ ప్యాక్ ఉండే హీరోస్ కో, లావుగా హైట్ గా ఉండే విలన్స్ కు, వీళ్ళకు ఉంటది మీరు ఎట్లా ఉండాలి, ఇట్లా మారాలని. ఒక క్యారెక్టర్ ప్లే చేసే వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. ఇంకా ఒక సినిమా అన్న తర్వాత అన్ని రాసుకుంటాం కదా, కామెడీ రాసుకుంటాం, విలన్, ఇవన్నీ రాసుకుంటాం కాబట్టి ఎక్కడో ఒక క్యారెక్టర్ కి మనం సూట్ అవుతాం. అంతేగాని ఆ సినిమా మన వల్లే ఆడుతుంది, మనం దానికోసం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని లేదు కదా, అది నేను చెప్తుంది. సో ఏముంది, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ బాగా పండించవచ్చు ఇంకా ఈజీగా, స్కోప్ ఉంటుంది. ఇలానే ఉండండి. అది మీ వారికి అంటే బేసిక్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికాలిటీ, ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ మై సెల్ఫ్ ఓన్లీ. ఐ యామ్ లైక్ దిస్, నచ్చోడు మాట్లాడతాడు లేకపోతే లేదా అని నేచరే బేసిక్గా నాకు, బికాజ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ నా ఫ్రెండ్స్ కూడా తెలిసింది, అమ్మా ఎందుకు ఏదో ఒకటి అనేస్తుంది ఇప్పుడు ముందే మనం ఏం చేస్తే. అనేయటం పక్కన పెడితే కొట్టేస్తుందేం భయం. అవి కూడా జరిగినాయి అదే చెప్తున్నా, కాలేజ్ లో, ఇంజనీరింగ్ కాలేజ్ లో. అది కూడా మోహన్ బాబు గారి గురించి, ఐ మీన్ ఆ టాపిక్ లో. సెకండ్ ఇయర్ లో ఉన్నాను నేను, ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ జరుగుతుంది, మా సీనియర్స్ కదా, మా ఫ్రెషర్స్కి వస్తుంటే ఆయన చైర్మన్ కదా మా కాలేజ్కి. సో ఆయన వస్తూ ఉంటే ఇటు పక్క ఫస్ట్ రోలో ఒక అబ్బాయి నిలబడట్లా. దీస్ ఆర్ బేసిక్ కర్టసీ థింగ్స్ కదా, మన చైర్మన్ వస్తుంటే మనం లేవట్లా. అరే లేరా వస్తున్నారా అంటున్నాను నేను. అంటే ఆయన చైర్మన్ అయితే ఆయన నాకు ఇష్టంలే అంటున్నాడు. హీస్ ఫస్ట్ ఇయర్ అనమాట. అరే నీకు ఇష్టం లేకపోతే చైర్మన్, బట్ కొంచెం పాటించాలి కదా అవన్నీ, అంటే నువ్వు చెప్తే సీనియర్ అయితే నువ్వు లేవాలా అన్నాడు. ఆయన ఆల్రెడీ రీచ్ అవుతున్నారు అనమాట, వినలేదు ఆయన. దగ్గరకు వచ్చినప్పుడు వీడు ఇంకా లేవట్లేదు, నువ్వు చెప్తే వినవా అని కొడతా అంటే ప్లాస్టిక్ చైర్స్ వేసి పెట్టారు ఫ్రెషర్స్కి, కొడతా వెళ్తుంటే అందరి మీద పడుకుంటే కొడుతూనే ఉన్నా నేను. అట్లా
అంకుల్ కి ఏమో భయం వేసింది, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? ఆయనకే భయం వేసిందంటే నువ్వు ఏ రేంజ్ లో ఉన్నావు ఆలోచించు. Because, నాకు అవుట్ పాస్ లేదు, ఐఎమ్ హాస్టలర్ దేర్. ఆ, ఎలా ఉంటావు నువ్వు హాస్టల్లో ఉంటున్నావు, అసలు అర్థమవుతుందా నువ్వు చేసే పనులు ఏంటి అని అంటే, వాడు లేవలేదు వాడికి మర్యాద లేదు, నేనంటే ఇష్టం లేదంట కదా వదిలేసే అన్నారు. బట్ బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా అని చెప్పి, హీ వాజ్ బిగ్ పొలిటీషియన్ సన్, ఐ డెంట్ నో. మా ఎవరు కొడుకు ఇంతకీ? మినిస్టర్ కొడుక? దగ్గర ఊర్లో ఎమ్మెల్యే కొడుకు, పామూరు సమ్ ప్లేస్. మా ఏవో వచ్చి ఒక్కదానిమే పోతావు హాస్టల్ నుంచి కాలేజ్కి 2 kilometers అనమాట, మాకు సపరేట్ రోడ్ ఉంటుంది. సో దాంట్లో వెళ్తావు, ఏంది నీ పరిస్థితి అంటే, సరే మీ దగ్గరికి హెల్ప్ కోసం నేను రానులేండి అని నేను సీరియస్గా చెప్పా. అంటే కాదు అసలు ఏమనుకుంటున్నా ఎట్లా కొట్టావు తెలుసా. బట్ హీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. ఓకే, ఆ అబ్బాయి ఎవరినైతే ఇప్పుడు టచ్ లో ఉన్నాడా? యా, హీస్ ఇన్ హైదరాబాద్. పేరేంటి? సంప్రీత్ అని. హీఈస్ వర్కింగ్ ఫర్ గూగుల్. ఓకే. 1 week తర్వాత పేరెంట్ టీచర్స్ ఉంటుంది మీట్. వాళ్ళ డాడీ వచ్చారు, నాకు అయిపోయింది నా పని, ఈయన వచ్చిండు ఏమంటాడు, కొట్టాను నేను ఏం చేసా. ఆయన వచ్చాడు తండ్రి, అంకుల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్ అని స్టార్ట్ చేసి, పోన్లే అమ్మా పోన్లే మేము చెప్తే వినడు చాలా మొండోడు అని అంటే ఓ అనుకుని. బట్ ఇంటెన్షనల్ గా చేయలేదు, యాంగర్ ఇష్యూస్ ఉండేవి నాకు బాగా కాలేజ్లో. ఇంటెన్షనల్ గా చేయలేదు అంకుల్ ఇది అది అని అంటే, పర్లేదమ్మా ఒక అమ్మాయితో కొట్టించుకుంటే బుద్ధి వచ్చింది వాడికి, బాగా చేంజ్ అయ్యాడులే ఇది అది వావ్ అనుకున్నా. సూపర్. కానీ ఆయన రాలేకపోయింటే వేరే ఉండేది, మా ఊరికి రాని అయిపోయేది. సమరసింహారెడ్డి లేదండి డైలాగ్ గుర్తుందా? లేదు. లేదా? అంత పెద్ద హిట్ మూవీ. అంతా అంటే చిరంజీవి గారు డైలాగ్స్ అంటే బై హార్ట్ ఉంటాయి. అన్నయ్య ట్రైన్ వస్తుంది, అన్నయ్య నేను నడవలేను అన్నయ్య, అదే ఉంది కదా ఎక్కువ. ఇంకోటి ఎక్కువ లేవు డైలాగ్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ కదా. ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ. జై చిత్ర గారు అంట్లు తోమే లైఫ్ లో ఫస్ట్ టైం. ఎప్పుడు తోమలేదా? రియల్ అంట్లు తోమిచ్చారా? ఎందుకంటే నేను ఆ ఫీల్ రావట్లేదు అని చెప్పి అందరు తిని అడేసుంటారు. కావాలి నువ్వు సరిగ్గా ప్రాపర్ గా తోమాలి, ఇది సీన్ బాగా వస్తుంది. నేను అలా అలా కూర్చుని ఇలా అంటున్నానని చెప్పి, సో అది నిజంగా వేసినవి అవి, టిఫిన్ అవి, బ్రేక్ఫాస్ట్ లంచ్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ షూట్. అది మొత్తం ఒక్కొక్కడిని చెప్తా, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేసింది తెలుసా. ఎంత ఇచ్చారు సమరసింహారెడ్డికి రెమ్యునరేషన్? ఏం తెలియదు, అంతా మమ్మీకే, అంతేనా? నాకేం తెలుసు. కాకపోతే ఆ పేమెంట్ లోంచి డబ్బులు బెటర్ అమ్మే ఆడిన, మమ్మీ కూడా ఆడింది అప్పుడు బాలకృష్ణ గారితో. నా బాధ ఏంటంటే ఓ తోపుగా ఆడుతున్న వచ్చినవన్నీ పోతాయేమో. మొత్తం బాలయ్య గారికి పోయినాయి డబ్బులు మొత్తం? లేదు, కొంచెం ఒక 2 games పోయినాయి, మిగతావన్నీ మమ్మీ నేను గెలిచా. ఓ సూపర్. ఇంకేంటి శ్రేష్ఠ, అంటే ఏం చేద్దామని ఇప్పుడు ఏంటి? కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నా మైనింగ్ అన్నా మా డాడీదే కదా, ఆయన పేరు, ఆయన కష్టం, ఆయనవి. సో నేను ప్యాషనెట్ గా ఫిల్మ్స్ కూడా వదిలేసి బయోటెక్ వెళ్ళాను ఆ ఫీల్డ్ లోకి. సో ఐ వాంట్ టు సెటప్ బయోటెక్ ఫర్మ్ వితౌట్ మై ఫాదర్స్ హెల్ప్. సో అది ప్రాసెస్ జరుగుతుంది. అంటే నా పెళ్లికి ఒక ల్యాండ్ ఇస్తా అన్నారు, ఆ ల్యాండ్ లో పెట్టేద్దామని. సో హైదరాబాద్ చుట్టుపక్కల అంతా మనయే కదా ల్యాండ్స్? లేదు, గట్కేసర్ దగ్గర. సో అది నా కృషితో నేను వితౌట్ ఎనీ రికమెండేషన్స్ చేసుకోవాలనేది నా అంబిషన్. పెళ్ళి ఎప్పుడు? ఈ ఇయర్ ఉంటదండి, లాగేదాకా లాగాను, ఇంకా లాగలేము. చూస్తున్నారా? ఎస్, బికాజ్ నేనే ఇంకా చాలా పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చా. సో బట్ ఇంకా వాళ్ళు ఇమోషనల్ గా స్టార్ట్ చేశారు ఈ ఇయర్ కాబట్టి. సో నీకు ఇష్టమైన అబ్బాయి, నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి సో రావాలని, మమ్మీ డాడీ హ్యాపీగా ఉండాలని, నీకు ఇష్టమైన ల్యాండ్ లో బయోటెక్ ఫర్మ్ కట్టాలి. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ మంచి మంచి మూవీస్ యాక్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్, మనకు తెలిసిన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, మన చైల్డ్ ఆర్టిస్ట్, మన సమరసింహారెడ్డిలో చెల్లెలు. సో మళ్ళీ మీ అందరికి చెల్లెలుగా, అక్కగా, అమ్మగా, ఏదైనా మంచి క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మన వాళ్ళని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. డెఫినెట్గా మీ అందరూ మళ్ళీ తనని గుర్తుపెట్టుకొని, తన సినిమాలను గుర్తుపెట్టుకొని, తన అందమైన ముద్దుగుమ్మ సో గుర్తుపెట్టుకొని క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో శ్రేష్ఠ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మళ్ళీ సో theatre లో మచ్ ఫర్ చూస్తాం. హ్యావింగ్ మీ అండ్ ఇట్ వాస్ సో ఫన్. అంటే ఇంటర్వ్యూలా లేకుండా, బికాస్ మా అమ్మ రోషన్ ఇంటర్వ్యూ తర్వాతే కంపెనీ మీటింగ్ అనింది. సో ఇట్ వాస్ ఫన్ అండ్ Thank ఇట్ you. వాస్ వెరీ గుడ్ మీటింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా మేము 24 లో స్క్రీన్ మీద చూడాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ, హోప్ సో. డెఫినెట్ గా చూస్తాం. మలయాళం అయితే అయిపోతుంది, బట్ Okay. తెలుగులో లెట్స్ సీ. తెలుగు ఇక్కడికి వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుంది, yes. ఎనీహౌ తెలుగులో కూడా చూస్తాం మేము. Yeah, okay. Thank you సో మచ్ వన్స్ అగైన్. విష్ యూ గుడ్ లక్. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.